హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ మీడియా. మీ రాకేష్. భారత్ శక్తివంతం కావాలి అని చెప్పేసి 2025 జూన్ 2-8 మధ్యలో వచ్చినటువంటి ఒక వార్త. అది జూన్ 2వ తారీఖు నాడు వచ్చినటువంటి వార్త మనం చూద్దాము. ఇది జాగృతి అనేటువంటి వెబ్సైట్లో మనం చదవచ్చు. ఆర్ఎస్ఎస్ డాక్టర్జీ కనుగొన్న ఔషధం, నిషేధాలు రాజకీయ ప్రేరేపితాలే, శాఖలో మార్పులను స్వాగతిస్తాం, వనవాసి నాయకత్వం వారి నుంచి రావాలి, పంచ పరివర్తనలో మొదటిది సమరస్తే, స్వయం సేవకుల సోదరీమణులు సంఘంలో ఉన్నారు, 2047 నాటికి సంఘ పని విస్తరిస్తుంది, ఇప్పుడు ఇక ధార్మిక విప్లవం రావాలి అని చెప్పేసి సంఘ శతాబ్ది సందర్భంగా సర్సంఘ్ సంచాలకుతో ముఖాముఖి అని చెప్పేసి మనం ఈ ఆర్టికల్ని చదువుతూ ఉన్నాం జాగృతి అనే పత్రికలో. అయితే జాగృతి అనే పత్రికలో వచ్చినటువంటి ఈ ఆర్టికల్ ఏదైతుందో దాంట్లో ఒక ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పారు. అయితే మోహన్ భగవత్ గారు ఈ ఇంటర్వ్యూ ఎక్కడ ఇచ్చారంటే, ఒక జాతిలో స్ఫూర్తిని నింపుతూ సంఘ శతాబ్ది సందర్భంగా సంచాలకు డాక్టర్ మోహన్ భగవత్ ఈ అంశాలను వివరించారు. ఆర్గనైజర్ సంపాదకుడు ప్రఫుల్ల కేత్కర్, పాంచజన్య హిందీ వారపత్రిక సంపాదకుడు హితేష్ శంకర్, వివేక్ అనే మరాఠా వారపత్రిక సంపాదకురాలు అశ్విని మయేకర్, మలయాళ దినపత్రిక జన్మభూమి సహా సంపాదకుడు ఎం బాలకృష్ణ నిర్వహించిన ఈ ముఖాముఖిలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వాళ్ళు చెప్పారు. అదే ఇంటర్వ్యూని మనం చదువుతూ ఉన్నాం. అందులో ప్రశ్న, 1948, 1975లలో ఎదుర్కొన్న నిషేధాల నుంచి సంఘం సంస్థాగతంగా ఏం నేర్చుకుంది అనేది మోహన్ భగవత్ గారికి ఇచ్చినటువంటి ప్రశ్న. 2 సార్లు ఆర్ఎస్ఎస్ అనేది ఈ దేశంలో 2 సార్లు నిషేధానికి గురైంది. ఆ 2 సార్లు నిషేధానికి గురైనప్పుడు మీరు ఏం నేర్చుకున్నారని చెప్పేసి ప్రశ్న అడిగినప్పుడు ఈ రెండు నిషేధాల వెనుక రాజకీయాలు ఉన్నాయని చెప్పేసి ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది మోహన్ భగవత్ గారు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నిషేధాల వెనుక రాజకీయాలు ఉంటాయి. ఇక్కడ అన్నాడు ఆయన, ఈ 2 నిషేధాల వెనుక రాజకీయాలు ఉన్నాయని చెప్పేసి మొదటి పాయింట్ చెప్పిండు. అలాగే ఆ నిషేధాలు విధించిన వారికి కూడా సంఘ వల్ల లాభమే తప్ప ఏమాత్రం హాని ఉండదని తెలుసు. ఇంత పెద్ద సమాజంలో సర్వసాధారణంగా భావజాలాల మధ్య పోటీ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నవారు తమ రాజకీయ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి సంఘంపై నిషేధం విధించారు. గుర్తుపెట్టుకోండి 2వ పాయింట్. ఆయన ఏమన్నాడు, అధికారంలో ఉన్నవారు తమ రాజకీయ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి సంఘంపై నిషేధం విధించారు. మొదటి నిషేధంలోని ప్రతి మాట సంఘానికి వ్యతిరేకంగా ఉంది. దాంతో సంఘ కార్యకలాపాలను ఆపాల్సి వచ్చింది. కానీ సంఘం అన్ని ప్రతికూలతల మధ్య నిషేధం నుంచి బయటపడింది. ఆ తర్వాత ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి, కానీ సంఘం అన్ని ప్రతికూలతల మధ్య నుంచి నిషేధం నుండి బయటపడింది. ఆ తర్వాత 15 నుంచి 20 సంవత్సరాలకు పూర్వస్థితికి చేరుకొని అంతకంటే మిన్నగా ముందుకు సాగింది. కేవలం శాఖలను మాత్రమే నిర్వహిస్తూ సామాజిక కార్యకలాపాల్లో ముఖ్య భూమికను పోషించని స్వయం సేవకులు సమాజంలోని వేరువేరు కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రారంభించారు. వాటిల్లో సంఘ భూమికను సుస్థిరపరచసాగారు. 1948 నాటి నుంచి నిషేధం వల్ల సంఘానికి మేలు జరిగింది. మేము మా సామర్థ్యాన్ని తెలుసుకోగలిగాం. సమాజంలోనూ వ్యవస్థల్లోనూ మార్పులు తీసుకురావడానికి స్వయం సేవకులు ప్రణాళికలను రూపొందించుకొని ముందు వరుసలో నిలిచారు. సంఘం ఆలోచనలో మొదటి నుంచి సంఘ పని కేవలం 1 గంట శాఖకే పరిమితం కాదని, మిగిలిన 23 గంటల్లో సంఘ విలువలను మన వ్యక్తిగత, కుటుంబ, సమాజ, జీవనోపాధి కార్యకలాపాల్లో కూడా వ్యక్తపరచాలని నిర్ణయించారు. 1975 నాటి అంటే రెండోసారి నిషేధానికి గురైనటువంటి సమయంలో 1975 నాటి నిషేధ కాలంలో పెరిగిన సంఘ శక్తి సామర్థ్యాలు సమాజానికి అనుభవంలోకి వచ్చాయి. మంచి వాళ్ళందరూ నిరాశలో మునిగిపోయినప్పుడు సామాన్యమైన స్వయం సేవకులు ఈ సంక్షేమం నుంచి మనందరం సురక్షితంగా బయటపడతాననే నమ్మకం ఉండేది. 1975లో అత్యవసర పరిస్థితి కాలంలో తనపై విధించిన నిషేధాన్ని సంఘం ఒక సమస్యగా మార్చడానికి బదులుగా ప్రజాస్వామ్య పరిరక్షణకు పనిచేసింది. ఇక్కడ ప్రజాస్వామ్య పరిరక్షణకు పనిచేసింది అని చెప్పేసి విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఆ సమయంలో సంఘాన్ని విమర్శించే వారికి కూడా సహాయపడింది. అప్పట్లో సమాజం గురించి ఆలోచించే వారిలో ఒక విశ్వసనీయమైన సైద్ధాంతిక ధృవంగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంఘం ఏర్పరచుకుంది. గడ్డు కాలం ముగిసిన తర్వాత సంఘం అనేక రెట్లు బలశాలిగా బయటకు వచ్చిందని చెప్పేసి ఆయన అడిగినటువంటి 3వ ప్రశ్నకి ఈ విషయంగా సమాధానం చెప్పడం జరిగింది. అయ్యా, మోహన్ భగవత్ గారు చెప్పినటువంటి మాటలని ఈరోజు ఈ దేశంలో నిషేధానికి గురవుతున్నటువంటి వ్యక్తులు, నిషేధానికి గురవుతున్నటువంటి సంస్థలకు సంబంధించిన విషయంలో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన క్లియర్గా చెప్పాడు, 2 నిషేధాల వెనుక రాజకీయాలు ఉన్నాయి. ఈరోజు నిషేధానికి గురవుతున్నటువంటి వ్యక్తుల వెనుక, ఈరోజు ప్రొఫెసర్ సాయిబాబా 9.5 సంవత్సరాల పాటు జైల్లో ఉండడం వెనుక, వరవరరావు లాంటి వ్యక్తులు ఈరోజు జైల్లో ఉండడం వెనుక, ఉమర్ ఖాళీ లాంటి వ్యక్తులు ఇప్పటికీ బెయిల్ రాకుండా జైల్లో మగ్గడం వెనకాల రాజకీయాలు మాత్రమే ఉన్నాయి. ఈ వ్యక్తుల మీద కేసు పెట్టినటువంటి ఊపా కేసుల వెనకాల రాజకీయాలు మాత్రమే ఉన్నాయి. ఈ దేశంలో వందల మంది మీద
పెట్టినటువంటి ఊపా కేసులు వాళ్ళకు వాళ్ళుగా మేము మంచి వాళ్ళము అని నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఈ దేశంలో ప్రపంచ దేశాల్లో ఎక్కడా ఉండవు. ఒక వ్యక్తి దొంగ అయితే ఆయన అతను దొంగ అని చెప్పి సాక్ష్యాలు తీసుకొచ్చి పోలీసులు కానీ రాజ్యం కానీ కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. కానీ ఈయన దొంగ అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం, దొంగ కాదు అని నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితులు ప్రపంచంలో ఎక్కడా లేవు. కేవలం భారతదేశంలో, అది కూడా ఈ ఊపా కేసులో ఉన్నటువంటి వ్యక్తుల మీద పెట్టినటువంటి కేసులు ఆ విధంగా ఉన్నాయి. అరే మేము ఏం తప్పు చేయలేదనంటే తప్పు చేయలేదని నిరూపించుకోవాలని చెప్పి చెప్పేటువంటి పరిస్థితులు ఊపా కేసుల్లో ఉన్నాయి. ఇప్పటికీ కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఊపా కేసులు పెట్టినటువంటి వ్యక్తుల్ని వాళ్ళకి బెయిల్ ఇచ్చేటువంటి సమయంలోనే కండిషన్ బెయిల్ ఇచ్చి మీరు ఈ ఏ అంశాల మీద కూడా మీరు మాట్లాడినా మళ్ళీ తీసుకొచ్చి జైల్లో ఇస్తామని చెప్తే ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా, ఇంతమందిని చంపుతూ ఉన్నటువంటి సమయంలో కూడా మాట్లాడలేని పరిస్థితులు తీసుకొచ్చారంటే వాటి వెనకాల అన్ని రాజకీయాలు మాత్రమే ఉన్నాయనే విషయాన్ని గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇది నేను అంటున్న మాట కాదు, మోహన్ భగవత్ గారు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు చెప్పినటువంటి ఇంటర్వ్యూలో ఉన్నటువంటి ముచ్చట్లు. అలాగే ఆయన ఏమన్నాడు, అధికారంలో ఉన్నవారు తమ రాజకీయ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి సంఘంపై నిషేధం ఇచ్చారు. ఈరోజు రాజకీయ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళ రాజకీయ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం మాత్రమే ఆపరేషన్ కగారు జరుపుతూ ఉందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కేవలం వాళ్ళ రాజకీయ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసమే అదానీ అంబానీలకు ఆ అడవిని అప్పచెప్పడం కోసమే ఈరోజు ఆపరేషన్ కగారు పేరుతో ఆదివాసీలందరినీ అంతం చేస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆదివాసీలను అడవి నుండి బయటికి వెళ్ళగొడితే ఆ అడవిలో ఎవరు లేకపోతే ఆ అడవిలోకి పోయేది సామాన్య హిందువులు కాదనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దండకారణ్యంలో ఆపరేషన్ కగారు పేరుతో వందల మందిని చంపుతున్నటువంటి ఈ ఆపరేషన్ కగారు ఏదైతుందో ఆ ఆపరేషన్ కగారు వల్ల ఏ ఒక్క హిందువు కూడా ఒక్క రూపాయి కూడా లాభం లేదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కేవలం రాజకీయ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం మాత్రమే రానున్న రోజుల్లో బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావడం కోసమే అంబానీ, అదానీలు ఇచ్చేటువంటి మూటల కోసం మాత్రమే ఈరోజు దండకారణ్యం మొత్తాన్ని, భారతదేశంలోనే అతిపెద్ద అడవిగా ఉన్నటువంటి దండకారణ్యాన్ని అదానికో లేదంటే జిందాల్కో అంబానీకో అప్పచెప్పడం కోసం, అక్కడ ఉన్న ఖనిజ వనరులను మొత్తాన్ని వాళ్ళ చేతిలో పెట్టడం కోసం మాత్రమే ఈరోజు ఆ దండకారణ్యంలో ఆపరేషన్ కగారు జరుపుతుందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మావోయిస్టు పార్టీ నిషేధానికి గురైంది అని అంటే కారణం మోహన్ భగవత్ గారు క్లియర్గా చెప్పారు. ఈరోజు ఆర్ఎస్ఎస్ లేదంటే ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నటువంటి మోహన్ భగవత్ గారు క్లియర్గా చెప్పినటువంటి దాని ప్రకారం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఈరోజు మావోయిస్టు పార్టీ నిషేధం వెనకాల రాజకీయాలు మాత్రమే ఉన్నాయి. ఈరోజు మావోయిస్టు పార్టీ నాయకుల్ని చంపుతున్నారంటే, వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతా ఉన్నారంటే, వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేస్తున్నారంటే కేవలం రాజకీయ ఆధిపత్యం మాత్రమే ఉందనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకన్నా ఎవరూ చెప్పలేరు. మోహన్ భగవత్ గారు చాలా క్లియర్గా చెప్పారు. దీన్ని కూడా మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఆర్ఎస్ఎస్ నిషేధం వెనకాలనే రాజకీయాలు ఉండవు. ఈ దేశంలో ప్రతి నిషేధం వెనకాల రాజకీయాలు మాత్రమే ఉన్నాయి. ఈ దేశంలో ప్రతి ఎన్కౌంటర్ వెనకాల కూడా రాజకీయాలు ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంతోమందిని చంపినటువంటి నయీం హత్య వెనకాల కూడా రాజకీయాలు ఉన్నాయి. నయీంను చంపింది ఎవరు? ఆ విషయాన్ని కూడా, నయీం చంపిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమందిని నరికిండు ఆయన. కానీ ఆయన చావడానికి కారణం కూడా అదే రాజకీయాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ రాజకీయ నాయకులు అయితే వాడిని అడ్డం పెట్టుకొని ఎంతోమందిని పొట్టన పెట్టుకుంటే మళ్ళీ చివరికి అదే రాజకీయ నాయకుల చేతిలో ఎంత దారుణంగా బలైండో మనం చూసాం. ఈరోజు కూడా జరగబోతుంది అదే. ఈరోజు ప్రభుత్వాలకు భయపడి లేదంటే ఇక్కడ ఉన్నటువంటి తాయిలాలకు అంటే ఆలోచన చేసుకున్నటువంటి చాలామంది ప్రజాస్వామికవాదులు ఈరోజు మావోయిస్టుల విషయంలో మాట్లాడలేకపోతున్నారు కావచ్చు. కానీ రేపటి రోజున ఆ బలయ్యేటువంటి వ్యక్తులలో మీరు కూడా ఉంటారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మావోయిస్టుల అంతం తర్వాత వాడి నెక్స్ట్ టార్గెట్ మీరే అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం మావోయిస్టుల అనంతరం ఎవడో కూడా మీరు రాసిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మావోయిస్టులతోనే అంతం కాదు ఆపరేషన్ కగార్. ఆపరేషన్ కగార్ అంటే కేవలం దండకారణ్యం వరకే ఆగిపోదు. తర్వాత నెక్స్ట్ అది అడవి నుండి బయటకు వచ్చి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి మావోయిస్టులను లేదంటే మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి అంబేద్కరిస్టులను, మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి మరో మతాలకు సంబంధించిన వ్యక్తిని కూడా ఆ కగార్ లాంటి ఇంకో ప్రాజెక్టు పేరుతో వాళ్ళందరినీ చంపేయడం ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే రాజకీయ ఆధిపత్యం కోసం. ఈరోజు బీజేపీ, కాంగ్రెస్ రాజకీయ ఆధిపత్యం కోసం ఈ దేశంలో ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా థర్డ్ ఫ్రంట్ పేరుతోని కేంద్రంలో అధికారంలో రాకుండా చూసుకుంటూ ఉన్నాయి ఆర్ఎస్ఎస్. రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్, బీజేపీలు తప్ప వేరే ఏ పార్టీ కూడా థర్డ్ ఫ్రంట్ రాకుండా తప్పకుండా అడ్డుకోవడం కోసం ఇక్కడ నుండి ఎన్నో వందల మందిని, వేల మందిని తప్పకుండా మరో ఆపరేషన్ పేరుతో అంతం అంటే మొత్తం పూర్తి స్థాయిలో అంతం చేసేటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతుంది. మీ మౌనం వాటన్నిటికీ అంగీకరించినటువంటి ఆ పరిస్థితులు కూడా తీసుకొస్తాయనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ ఆధిపత్యం కోసమే నిషేధాలకు గురవుతూ ఉన్నాయి. ఇకపోతే
సంఘం అన్ని ప్రతికూలతల మధ్య నిషేధం నుంచి బయటపడింది. ఏదో ఒక రోజు ఇక్కడ నిషేధానికి గురవుతున్నటువంటి ఈరోజు మావోయిస్ట్ పార్టీ కానివ్వండి, లేకపోతే వరవరరావు లాంటి వ్యక్తులే కానివ్వండి, ఆ ఉమర్ ఖాళీద్ లాంటి వ్యక్తులే కానివ్వండి, ఈరోజు జైల్లో ఉంటున్నటువంటి ఎంతోమంది, ఈరోజు ఊపా కేసుల్లో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీం లాంటి వాళ్ళు కానీ, విమరక్క లాంటి వాళ్ళు కానీ, కోట శ్రీనివాస్ లాంటి విద్యార్థి నాయకులు కానీ, వీళ్ళందరూ ఊపా కేసులకు బలైనటువంటి ఎంతోమంది కూడా రేపటి రోజున ఆ నిషేధం నుండి తప్పక బయటపడతారనే విషయం కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఆయనే మోహన్ భగవత్ గారు చెప్పారు క్లియర్గా, అన్ని ప్రతికూలతల మధ్యన ఏదో ఒక రోజు ఆయన వసంతం మళ్ళీ రాకమానదన్నట్టుగా తప్పకుండా వీళ్ళ మీద కూడా ఊపా కేసులు పోవాల్సినటువంటి పరిస్థితులు ఈ దేశం తీసుకొస్తుంది, ప్రజలు తీసుకొస్తారు. ఇక్కడ ఉన్న ఉద్యమకారులు వాళ్ళ ఉద్యమాల ద్వారానైనా తీసుకొచ్చేటువంటి పరిస్థితులు తప్పకుండా వస్తాయి. బీజేపీ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పినటువంటి మాటల్ని మీరు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఈ దాడులు ఏవైతేనే, ఈ దాడులకు ప్రతికూల వాతావరణం తప్పకుండా ఒక రోజు వస్తుంది అనే విషయాన్ని మేము మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాం. ఇకపోతే ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆర్ఎస్ఎస్ పనిచేసిందని చెప్తాడు. అసలు ప్రజాస్వామ్యం అంటేనే ఇష్టం లేనటువంటి ఆర్ఎస్ఎస్ ప్రజాస్వామ్య పరిరక్షణకు పనిచేసిందనే విషయాన్ని వాళ్ళు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్యం అంటేనే వాళ్ళకు నచ్చదు. ఇక్కడ కులం ఉండాలి, మతం ఉండాలి. ప్రజాస్వామ్యం లేని కేవలం ఆర్ఎస్ఎస్ పాలనలో ఆర్య బ్రాహ్మణ ఆనాడు మనువు ఏ విధంగా అయితే రాసిండో మనుస్మృతి ప్రకారం పాలన కొనసాగించాలనుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడిందని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మీకు నిజంగా దమ్ముంటే, మీరు నిజంగానే ప్రజాస్వామ్య పరిరక్షణ కోరుకునే వాళ్ళు అయితే ఈరోజు మోడీని, అమిత్ షాని కూర్చోబెట్టి చెప్పండి, ఈ దేశం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని చెప్పేసి, ప్రజాస్వామ్యం రక్షించబడాలని చెప్పేసి, ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైనటువంటి రాజ్యాంగం రక్షించబడాలని చెప్పేసి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నటువంటి నరేంద్ర మోడీకి, అమిత్ షాకు మీరు చెప్పగలుగుతారా? ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం మేం పనిచేసింది అని చెప్పేసి చెప్పుకోవడం అనేది అది అత్యంత సిగ్గుమాలిన చర్య. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది ఆర్ఎస్ఎస్, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది బీజేపీ, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది మోహన్ భగవత్, నరేంద్ర మోడీ, అమిత్ షా అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు 4 ముచ్చట్లు చెప్పి ఇదొకటి అందులో యాడ్ చేస్తే అయిపోతాయి అనుకుంటారు కావచ్చు, కానీ ప్రతి మాటను తప్పకుండా మేము గమనిస్తూనే ఉంటామనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ చెప్పినట్టుగా ఈ దేశంలో రాజకీయ నిషేధాలు మాత్రమే ఉంటాయనే విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ, మీరు కూడా ఈరోజు నిషేధానికి గురవుతున్నటువంటి వ్యక్తుల విషయంలో కానీ, సంఘాల విషయంలో కానీ అదే కోణాన్ని చూసుకోవాలని చెప్పేసి మరోసారి గుర్తు చేస్తూ చూస్తూనే ఉండండి ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.